ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇటీవల వెనుజులా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు వచ్చి తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. నిన్న అనగా శనివారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత భారతదేశ రాజధాని ఢిల్లీని కూడా తాకాయి. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అమోరి ప్రిఫెక్చర్లోని హచినోవా ప్రాంతంలో భూకంపం వచ్చిందని వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉందని జేఎంఏ పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ భూకంపం ఉదయం 5:21 సంభవించిందని వెల్లడించింది. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో వణికిపోయారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరోవైపు అధికారులు ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. కాగా జపాన్లో ఈ నెల 25న మరో భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ఇది నమోదైంది. దీని ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హిషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కంపించాయి. ఈ భూ ప్రకంపనలు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భూమికి సుమారు 64 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా జపాన్లో వరుస భూకంపాలు స్థానికులు, ప్రభుత్వంలో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు వెనుజులాలో ఇటీవల సంభవించిన 2 భారీ భూకంపాలకు 1430 మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 51,000 మంది గల్లంతయ్యారు. మరో 300 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు నమోదవుతున్న నేపథ్యంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భూకంపం సంభవించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లటం, అధికారిక హెచ్చరికలను గమనించటం, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటం అవసరమని పేర్కొంటున్నారు.